పంచమిని పురస్కరించుకుని మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. ఇప్పటికే 33 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. 2 రోజుల ముందుగానే భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం త్రివేణి సంగమానికి దారితీసే అన్ని మార్గాలు కూడా భక్తుల వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై జన సముదాయమే కనిపిస్తోంది. దీన్ని గుర్తించిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కాళీమార్గ్, ఆనకట్ట, సంగమం వైపు వెళ్లే రహదారుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు మౌని అమావాస్య స్నానోత్సవంలో జరిగిన ప్రమాదం తర్వాత ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. నాగసాధువులు, అఘోరాలతో మహాకుంభమేళ ఆద్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. కోట్లాది మంది భక్తులు, సాధు సంతుల ఆశీస్సులు తీసుకుంటున్నారు. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది వచ్చి పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళాకు వచ్చి వెళ్లారు. తాజాగా ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కూడా పుణ్యస్నానం ఆచరించారు. విదేశీ భక్తులు, అఘోరాలు, నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు.